యూకేలో ఈరోజు అయితే గంటకు వెదర్ చేంజ్ అవుతుంది. వెదర్‌ని అస్సలు ప్రెడిక్ట్ చేయలేము. పొద్దున వర్షం వచ్చింది. తర్వాత ఎండ కొట్టింది. తర్వాత చలి పెట్టింది. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ 6 అయితుంది. మళ్ళీ ఇప్పుడు ఎండొస్తుంది. సో, నా వెనకాల కనిపిస్తున్న ఈ ఏరియా అంతా ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం అడవి ఉంటుండే. అంతా ఓపెన్ ప్లేసు. ఒక 3, 4 ఇయర్స్‌లో మొత్తం ఒక విలేజ్ అయితే బిల్డ్ చేసేసిర్రు. ఇవన్నీ కొత్త ఇండ్లు కడతా ఉన్నారు. ఇంకా బిల్డ్ చేస్తా ఉన్నారు. సో, ఇక్కడ ఇళ్ళతో పాటు పచ్చదనానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు అయితే ఆల్మోస్ట్ ఒక నెల కింద మాత్రం ఇవి వేళ్ళతో సహా తీసుకొచ్చి అయితే ఇంతే పెద్దగున్న చెట్లనైతే నాటిర్రు. సో, నాటిన తర్వాత వాటికైతే ప్రొటెక్షన్ కోసము అటు ఇటు సపోర్టింగ్ కోసం అయితే ఇట్లా కట్టెలతోటైతే కట్టిర్రు. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ బ్యాగ్ నేను ఫస్ట్ చూసి కంపోస్ట్ లేదా చెట్టు మొదలు డ్యామేజ్ అవ్వకుండా కట్టారేమనుకున్నా. కానీ తర్వాత తెలిసింది ఇప్పుడు యూకేలో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చెట్టుకు వాటర్ ఉండాలనే ఉద్దేశంతో అయితే ఈ గ్రీన్ బ్యాగ్ జిప్పులో అయితే వాటర్ ఫిల్ చేశారు. ఈ బ్యాగ్ కింద చిన్న రంధ్రాలు ఉండడం వల్ల చెట్టు వేరుకి అయితే డైరెక్ట్ వాటర్ సప్లై చేస్తుంది. ఇలా చేయడం వల్ల చెట్టు వేరైతే భూమిలోకి బాగా పాతుకుపోతుంది. ఇలా చేయడం వల్ల చెట్లన్నీ అయితే బాగా నాటుకుపోయి చిగురొస్తున్నాయి. ఈ చెట్లు నాటినప్పుడు అయితే మొత్తం ఎండిపోయి ఉండే. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఓపెన్ ప్లేస్ అంతా చెట్లు నాటడానికి ఖాళీ స్థలం అయితే వదిలేసిరు ఓపెన్ గ్రీనరీ ఉండడానికి. సో, యూకేలో అయితే ఆల్మోస్ట్ చెట్లకైతే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. పెట్టిన ప్రతి చెట్టు 100% పెరగడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. చెట్లు పెట్టడమే కాదు, చెట్లు పెరగడానికి కూడా అంతే బాధ్యతగా తీసుకుంటారు వీళ్ళు. ఇక్కడ ఈ వాటర్ కోసం పెట్టిన బ్యాగ్లు అయితే చాలా ఇంప్రెస్ చేసినాయి. మనకు వాటర్ దొరకని ప్లేస్లో అయితే చెట్లు పెరగడానికి అయితే ఇలాంటి సిస్టమ్ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి సిస్టమ్ మన దగ్గర ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే పెట్టిన ప్రతి చెట్టు మొలుస్తుంది. ఇంకా వాటర్ వేస్టేజ్ అవ్వకుండా వాటర్ లేని చోట్ల అయితే ఇలాంటి బ్యాగ్లు ఏర్పాటు చేస్తే అయితే మనం కూడా ప్రతి చెట్టుని ఇట్లా పెంచగలము. చిన్న పని కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.